తెలంగాణ పోరాటంలో అమరులైన అమరులకు నా జవహర్లు. తొలి దశలో 369 మంది అమరులైనరు. మలి దశలో 1200 మంది అమరులైనరు. అయినా కొంత ఉన్న తెలంగాణను సాధించుకున్నారు, అమరులైనరు. మిగతా వారందరూ తెలంగాణలో కష్టపడ్డ విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు అందరూ తెలంగాణను పోరాడి సాధించుకున్నారు. అయినా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సీఎం అయినరు. మరి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు, మరి నేను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తా అని వారు 11 సంవత్సరాలు అయినా కూడా ఏమీ కూడా వృద్ధి లేదు, అప్పుల పాలైంది రాష్ట్రం. ఇక కేసీఆర్ గారు ఎన్నో చెప్పారు, కానీ ఒక్కటి కూడా చెయ్యలేదు. తన కుటుంబాన్ని వాళ్ళ వరకే వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళు అభివృద్ధి అయినరు. కానీ తెలంగాణ ప్రజలను ఇంతవరకు ఏ రోజు కూడా ఒక్కనాడు కూడా గుర్తించలేదు. తెలంగాణ ఉద్యమకారులను ఏ రోజు కూడా వారు గుర్తించలేదు. తెలంగాణ ఉద్యమకారుల వల్లనే, తెలంగాణలో ఉద్యమం చేయటం వల్లనే వారు సంపాదించుకొని వారు అభివృద్ధిలోకి వచ్చి తెలంగాణను మర్చిపోయిండ్రు. తెలంగాణ విద్యార్థులను, తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయిండ్రు. అయినా కూడా ఉద్యమకారులు అట్లాగే ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నేను 250 గజాల స్థలాన్ని ఇస్తా, 30,000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండ్రు. అది కూడా 2 సంవత్సరాలు కావస్తున్నది. ఉద్యమకారులను ఎవరిని కూడా వారు కూడా ఇంతవరకు గుర్తు చేయలేదు. మరి ఎంతకాలం వేచి చూడాలి? ఈ ఉద్యమకారుల వల్లనే కదా మీరు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు. మీరు మీ గద్దెల మీద మీ స్వతంత్రంగా మీరు మీది నెరవేర్చుకుంటుండ్రు. మరి ఉద్యమకారుల పరిస్థితి ఏందని ఈరోజు మా మహిళలు ఈ నిరాహార దీక్ష కూర్చున్నారు. కాబట్టి ఎప్పుడు మాకు ఉద్యమకారులను గుర్తించేది ఎప్పుడు? ఎవరిని కూడా ఇంతవరకు గుర్తింపు లేదు. మేనిఫెస్టోలో పెట్టిండ్రు చాలా, కానీ ఎక్కడ కూడా ఉద్యమకారుల ఊసెత్తటం లేదు. నిన్నగాక మొన్న ఖమ్మంలో కూడా మంత్రులు పోయినరు. మంత్రులను కలవటానికి కూడా మా ఉద్యమకారులను చాలా ఇబ్బంది పెట్టిండ్రు. మా జాయింట్ యాక్షన్ కమిటీ జనరల్ సెక్రటరీ సోమయ్య గారిని నిన్న చాలా ఇబ్బంది పెట్టిండ్రు. పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యమకారులు ఏం చేసిందని అడుగుతున్నా. ఈరోజు ఉద్యమకారులు ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ, మీ నాయకులను కానీ ఉద్యమకారులు ఏం చేసిండ్రు? ఉద్యమకారులు దొంగతనం చేసిండ్రా? రాష్ట్రాన్ని దోచుకున్నారా? లేకపోతే ఎవరినన్నా చంపినరా? హత్యలు చేసిండ్రా? దొంగతనాలు చేసిండ్రా? ఎందుకు పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుకోవాలి ఉద్యమకారులని అని అడుగుతున్నాం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇస్తారా మాకు? లేకపోతే మేము శాంతియుతంగా మళ్ళొక ఉద్యమానికి మేము సిద్ధమై ఉన్నాం. మేము ఎవరిని ఏమనం. మాకు ఏ పార్టీతోటి సంబంధం లేదు. ఒక్కటి మా ఉద్యమకారుల మేనిఫెస్టోలో పెట్టినటువంటి మేము సాధించుకోవాలి, ఇవ్వాలి. మా హక్కు అది, ఉద్యమకారుల హక్కు. మేము మహిళలమే ముందుంటాము. మేము భయపడము ఎవరికి కానీ, ఏ పోలీసు వాళ్ళకి కానీ, ఏ మినిస్టర్కి కానీ ఎవరికి భయపడం. మా హక్కు ఉన్నది. మా వల్లనే మీరు కూర్చున్నారు ఇవాళ అసెంబ్లీలో. మా వల్లనే మీరు సంపాదించుకుంటున్నారు. మా వల్లనే మీకు ఆ సీట్లు దక్కినాయి. మరి మీకు నెలకు మీకు జీతాలు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి. మా ఉద్యమకారులకి ఏమున్నది?
మా ఉద్యమకారుల వల్లనే కదా మీరు అక్కడ కూర్చుంది. మీ నెలకు మీకు వస్తున్నాయి కదా. మా డిమాండ్స్ మాకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి మొత్తం మా మేనిఫెస్టోలో పెట్టినవి మా గవర్నమెంట్ అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ జై తెలంగాణ. మేము టీయూజేఏసీ మహిళా వేదిక నుంచి మేము ఇక్కడ గన్ పార్కులో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది బ్లాక్ చీరలతోని. ఎందుకంటే తెలంగాణ అమరవీరులకు ముందుగా నివాళులు అర్పించినాము. తెలంగాణలో ముందుగా జై తెలంగాణ అని నినాదం చేసింది ముందుగా మా మహిళలు, విద్యార్థులు. నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే తొలిదశ ఉద్యమంలో 369 మంది అమరులయ్యారు. మలదశ ఉద్యమంలో 1200 మందికి పైగా అమరులయ్యారు. 1200 మందికి పైగా అమరులైనా కూడా వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగలేదు. ఫస్ట్ 1200 మంది ఎవరైతే అమరులయ్యారో వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబానికి ఫస్ట్ న్యాయం జరగాలి. కొంతమందికే ఇచ్చారు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం, మిగతా మందికి ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం కంపల్సరీ న్యాయం జరగాలి. తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వంలో 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో మాకు ఎక్కడ కూడా తెలంగాణ అమరవీరులను కానీ తెలంగాణ ఉద్యమకారులను కానీ ఏ రోజు కూడా ఆయన నోటంటే అన్న పాపాన పోలేదు. అసలు ఉద్యమకారుల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. అది వదిలేసి మళ్ళీ మేము ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఫస్ట్ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులను మేము గుర్తిస్తాం, మేము గుర్తింపు కార్డు ఇస్తాము, అట్లాగే 250 గజాల స్థలం ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ఫస్ట్ ఉద్యమకారుల గురించి మేము పెడుతున్నామని చెప్పేసి నీటిలో రాతల్లాక మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. కానీ రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. టీయూజేఏసీ నుంచి మేము రాష్ట్ర మహిళా కమిటీ నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మేము చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. జూన్ 2 తారీఖు అమరులై రాష్ట్రావతరణ దినోత్సవం వరకల్లా మాకు ఏదో ఒక ఉద్యమకారులకు న్యాయం జరగాలి ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క మండలంలో, జిల్లాలలో, కలెక్టర్ ఆఫీస్కి కానీ ఎంఆర్ఓలకు కానీ ప్రతి ఒక్కరికి మెమోరాండం, గ్రామాల వారి నుంచి రాష్ట్రాల వారి వరకు తెలంగాణ రాష్ట్రం మన సీఎం దాకా కూడా ఆల్రెడీ మేము మెమోరాండంలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కూడా ఇంతవరకు కూడా రెస్పాండ్ అవుతలేరు. రెస్పాండ్ అయితే లేరు. ఫస్ట్ రెస్పాండ్ అయితే లేరు. రెండోది ఏంటిదంటే మేము తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఫస్ట్ మా డిమాండ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఉద్యమకారులను గుర్తించాలి. ఉద్యమకారుల గురించి మాట్లాడి ఆల్రెడీ మేము కొంతమందికి ఇచ్చినామని మాట్లాడుతున్నారు. ఉద్యమంలో ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరు జెండా పట్టుకొని జై తెలంగాణ అని నినాదం ఇచ్చిన వాళ్ళే, ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్గొన్నోళ్ళే. ఎక్కువ నష్టపోయింది, ఎక్కువ కష్టపడ్డది మా మహిళలే. మాకు తెలంగాణ ఉద్యమంలో కొట్టేటప్పుడు పోలీసులు ఎత్తుకెళ్ళేటప్పుడు మా ఇండర్ ఐటమ్స్ కనిపిస్తున్నా కూడా మేము దాన్ని దాచిపెట్టుకుంటూ కూడా మేము సిగ్గును దగ్గర పెట్టుకొని కూడా మేము ఎంత ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది మాకు. మా మహిళలను ఎందుకు మా మహిళలను అంత చులకన చూస్తున్నారు అనేది మాకు అర్థమైతే లేదు. తెలంగాణ రావడానికి ముఖ్యంగా 3 మహిళల గురించి కూడా చెప్పుకోవచ్చు. సుష్మా స్వరాజ్ గారు, మన సోనియమ్మ గారు, మాయావతి గారు. వీళ్ళు 3 పాత్ర మాత్రం చాలా అంటే చాలా పెద్దది. ఈ రకంగా సోనియమ్మ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే మా మహిళా కమిటీ నుంచి మా మహిళా ఉద్యమకారులకు డిమాండ్లను కూడా మీరు తక్షణం ఏర్పాటు చేయకుండా ఇప్పుడు నిరసన కార్యక్రమం కాదు, దీనికన్నా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ మహిళలను మేము తీసుకొచ్చి మేము ఏం చేస్తామో ఇక అది చెప్పలే మాటలు కానీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం మాత్రం గట్టిగా పెద్దగా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ జై భీమ్.